ఒకవేళ మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వెయిట్ గెయిన్, స్ట్రెస్, అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ఫేస్ ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. నేను డాక్టర్ విద్యాసాగర్ని మాట్లాడుతున్నాను ఇండియా నుంచి. బాడీకి పీసీఓఎస్కి తేడా తెలిస్తే మనం ఈ సిమ్టమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు అండి. వాట్ ఈజ్ పీసీఓడి? పీసీఓడి అంటే పోలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి. అయితే ఒకవేళ మనకి పీసీఓడికి పీసీఓఎస్కి తేడా తెలిసిందనుకోండి, అప్పుడు మనం పర్టికులర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. అయితే పీసీఓడికి పీసీఓఎస్కి తేడాలు ఏంటంటేనండి, ఫస్ట్ ఒకవేళ పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, పీసీఓఎస్లో హార్మోనల్ ప్లస్ మెటబాలిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. పీసీఓడిలో ఓవులేషన్ అప్పుడు అడపాదడపా వచ్చినా సరే, పీసీఓఎస్లో మాత్రం మ్యాక్సిమం మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడానికే ప్రయత్నం చేస్తుందండి. ఇది ఇక ఫెర్టిలిటీ విషయానికి వస్తే సమ్టైమ్స్ కన్సీవ్ అవుతారండి పీసీఓడి ఉన్నా సరే, కానీ పీసీఓఎస్ ఉంటే మట్టుకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండి. పీసీఓడిలోనండి వెయిట్ గెయిన్ సమ్టైమ్స్ ఉంటుంది, సమ్టైమ్ ఉండదు కానండి. పీసీఓఎస్లో అయితే వెయిట్ గెయిన్ ఖచ్చితంగా ఉంటుందండి. అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది, కానీ పీసీఓఎస్కి వచ్చేసరికి లైఫ్ స్టైల్ ప్లస్ మెడికేషన్ 100% కావాలండి. ఈ సమస్యలు ఈ రెండింటికి ఎందుకు వస్తున్నాయండి ఒకసారి ఆలోచిస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, జంక్ ఫుడ్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే స్లీపింగ్ హ్యాబిట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఈటింగ్ హ్యాబిట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, విపరీతమైన తిండి తినడం, హై షుగర్ ఫుడ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఒబేసిటీ అండి. ఈ సమస్యలు ఉన్న వల్ల మనకి ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ వస్తాయన్నమాట. ఈ రెండిట్లో వచ్చే కామన్ సింటమ్స్ చెప్తాను వినండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఫేషియల్ హెయిర్, యాక్నే, డార్క్ స్పాట్స్ ఆన్ అండర్ ఆర్మ్స్ అండ్ థైస్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, అనేబుల్ టు స్లీప్. కన్సీవ్ అవ్వాలని ప్రయత్నం చేసిన కన్సీవ్ అవ్వకపోవడం, కన్సీవ్ అవ్వడానికి చాలా టైం పట్టడం, లేకపోతే మిస్క్యారేజెస్ కూడా. మనకి క్లినికల్ ఫైండింగ్స్లోనే అన్నీ తెలిసిపోతాయండి. ఇందులో కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. థైరాయిడ్ చూస్తారు, ఎఫ్ఎస్హెచ్ చూస్తారు, ఎల్హెచ్ చూస్తారు, ప్రొలాక్టిన్ చూస్తారు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నాయా లేదా అని చెప్పేసి పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి ఆ లోపల ఉన్నాయని చూస్తారండి. ఓవేరియన్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయా లేదా, సర్వైకల్ పాలిప్స్ ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చూస్తారండి. దీనికి కాంప్లికేషన్స్ ఏంటంటే అండి, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, మిస్క్యారేజెస్, ఇన్ఫెర్టిలిటీ, సమ్టైమ్స్ ఎండోమెట్రియోసిస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలండి అంటే, మీకు 2 నుంచి 3 నెలల టైంలో మీకు పీరియడ్ మిస్ అయినా సరే డాక్టర్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలండి. సడన్గా బరువు పెరిగినా, ఒకవేళ బరువు తగ్గినా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. స్కాల్ప్ హెయిర్ పల్చబడ్డ అంటే తలలో వెంట్రుకలు పలచబడ్డా సరే, జుట్టు రాలిపోతున్నా సరే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా సరే మీరు ఫెయిల్ అవుతూ కన్సీవ్ అవ్వలేకపోతున్నట్టయితే కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. తో పాటు మీరు స్ట్రెస్ ఫీల్ అయినా సరే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే చాలా మంచిదండి. దీనికి హోమియోపతిక్ మేనేజ్మెంట్ చెప్తాను ఈరోజు. ఫస్ట్ గ్రేడ్ మెడిసిన్స్ చెప్తున్నాను హోమియోపతిలో. నాట్రెమ్యూర్, ఎపిస్మెలిఫికా, థూజా, ఈ 3 ఏమో ఫస్ట్ గ్రేడ్ మెడిసిన్స్ అండి. పర్టికులర్ మెడిసిన్స్ చెప్తాను, ఇది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఆరోమెట్, ఫాలిక్యులినం, సెనెకోఓరస్, గ్రాఫైటిస్, ఈ 4 మెడిసిన్స్ మిరాక్యులస్ మెడిసిన్స్ అండి. ఏ పీసీఓడి పీసీఓఎస్ వచ్చినా సరే ఫస్ట్ గ్రేడ్ మెడిసిన్స్, సెకండ్ గ్రేడ్ మెడిసిన్స్ పెడితే 100% క్యూర్ అవుతుందండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫీమేల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి డూ ఆల్ యువర్ టెస్ట్ డన్, మీ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు మీరు ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ పెట్టుకోండి. మీరు హ్యాపీగా మళ్ళీ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.